ముందుగా సీఎం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందుకు. సార్, మాది సూర్యాపేట డిస్టిక్, మేము డిఎస్సి యాస్పిరెంట్స్ సార్. అయితే మాకు జూన్ 2 వరకు టెట్ ఎగ్జామ్ జరిగింది సార్. అయితే టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్, టెట్ సిలబస్కి డిఎస్సి సిలబస్ 60% డిఫరెంట్గా ఉంది సార్. టెట్ సిలబస్ ఓన్లీ 8th క్లాస్ స్టాండర్డే సార్. కానీ డిఎస్సి సిలబస్ 10th క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది సార్. అదేవిధంగా డిఎస్సి సిలబస్లో కరెంట్ అఫైర్స్, జీకే, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఈ 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావడానికి మినిమం 2 months పట్టిద్ది సార్ టైం. సార్, మీకు తెలవని విషయం కాదు, డిఎస్సిని డిస్ట్రిక్ట్ సివిల్స్ అనే నేమ్ కూడా ఉన్నది సార్. ఎందుకు ఆ నేమ్ ఉన్నదో మీరు విచారణ చేస్తే మీకే అర్థమవుతుంది సార్. ఇది మీకు తెలవని విషయం కాదు సార్. ఎందుకంటారంటే డిస్ట్రిక్ట్ సివిల్స్ అని డిఎస్సిని ఇంత హెవీగా సిలబస్ ఉండటమే సార్. ఇంత హెవీగా సిలబస్ ఉండటం వల్ల మేము డిఎస్సి ప్రిపేర్ కాలేకపోతున్నాం సార్. దయచేసి మాకు ఒక 3 months టైం అనేది ఇవ్వండి సార్. సార్, మేము ఏ ప్రతిపక్షాల ద్వారానో ఎవరి ద్వారానో మేము ఈ ధర్నాలు చేయట్లేదు సార్. సార్, మా యొక్క బాధ ఈ వీడియో ద్వారా మీకు తెలవాలని మేము ఈ వీడియో చేస్తున్నాం సార్. సార్, మీరు మాకు అనుమతిస్తే మా యొక్క డిఎస్సి అప్లికేషన్, అదేవిధంగా మా యొక్క సిలబస్ కాపీని మీకు చూపిస్తాను సార్. మా యొక్క సిలబస్ కాపీని పరిశీలించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి సార్. ఎందుకంటే సిలబస్ అనేది చాలా హెవీగా ఉన్నది సార్. ఇంకొక విషయం సార్, కోచింగ్ సెంటర్లోకి పోవడానికి ఇప్పుడు ఎవరికి మాకు అంత టైం లేదు సార్. మేము స్టడీ హాల్స్లో కానీ, అదేవిధంగా గ్రంథాలయంలో కానీ, ఇంటి దగ్గర కానీ ఉండి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ని సార్. మేము కోచింగ్లకు పోయి కోచింగ్ తీసుకునేంత టైం కూడా మాకు లేదు సార్. దయచేసి మా యొక్క విన్నపాన్ని మన్నించి, మా ఆజ్ఞను స్వీకరించి మా డిఎస్సి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. సార్, ఒక్కసారి మా డిఎస్సి సిలబస్ ఒక్కసారి చూడండి సార్. సార్, ఇందులో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, ఈ సిలబస్ ప్రిపేర్ కావడానికే చాలా టైం పట్టింది సార్. సార్, వీడియోలో మీకు సిలబస్ సరిగా చూపించలేకపోతున్నాం సార్. మీరు అవసరమైతే మేమందరం డిఎస్సి యాస్పిరెంట్స్ మా యొక్క హాల్ టికెట్, అదేవిధంగా మా యొక్క డిఎస్సి సిలబస్ కాపీ, మా డిఎస్సి అప్లికేషన్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను సార్. మమ్మల్ని చర్చలకు ఆహ్వానించి మా యొక్క బాధలు వినండి సార్. మా యొక్క సిలబస్ని పరిశీలించి మాకు టైం ఇవ్వండి సార్. సార్, మేము కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎంతో నమ్మకం సార్. ఎందుకంటే 2008లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు 50,000 పోస్టులు డిఎస్సి పోస్టులు వేశారు. అదేవిధంగా 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారు కూడా 21,000 చిల్లర పోస్టులు వేసి మాకు డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేశారు సార్. సార్, మేము డిఎస్సి అంటే కాంగ్రెస్ అంటే డిఎస్సి అని నమ్ముతున్నాం సార్. అందుకే మేము ఎంతో బాధతో ఈ వీడియో చేస్తున్నాం సార్. దయచేసి మీరు మాకు టైం అనేది ఇవ్వండి సార్. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి మాకు ఖచ్చితంగా 3 months టైం ఇవ్వాలని ఆశిస్తూ ముగిస్తున్నాం సార్.